దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ చేసిన కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితుడి ఫోటోను కూడా విడుదల చేశారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా పేలుడుకు కుట్ర జరిగినట్లు భావిస్తున్నారు. ఢిల్లీ పేలుడులో ఆత్మాహుతి బాంబర్గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మహ్మద్ టెలిగ్రామ్ యాప్లో సమన్వయం చేసుకునే ఒక తీవ్రవాద డాక్టర్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం ఉమర్కి పాక్ ఉగ్రవాద సంస్థ జైష్ మహ్మద్తో సంబంధాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా జైషే ఉగ్ర మాడ్యూల్లో కీలక పాత్రధారులుగా భావిస్తున్న మరో 2 డాక్టర్లు అరెస్టవడంతో భయాందోళనకు గురై ఆత్మాహుతి పేలుడు జరిపినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే మొత్తం కుట్ర అంతా టెలిగ్రామ్ యాప్ ద్వారా అమలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లకు టెలిగ్రామ్ ఒక సాధారణ భద్రత కలిగిన సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్లా కనిపిస్తోంది. కానీ గోప్యతకు ప్రాధాన్యమిచ్చే ప్లాట్ఫామ్గా తనను పరిచయం చేసుకుంటున్న ఎన్క్రిప్టెడ్ యాప్ వాస్తవానికి ఉగ్రవాద కార్యకలాపాలు, నేర చర్యలు, తప్పుడు సమాచార వ్యాప్తి, చిన్నారులపై లైంగిక దుర్వినియోగం, కంటెంట్, జాతి వివక్షతకు కేంద్ర బిందువుగా మారుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఢిల్లీ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఫరీదాబాద్లోని అల్-ఫతాహ్ యూనివర్సిటీకి చెందిన మరో 3 వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో సోమవారం 3 వైద్యులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పేలుడు వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్, ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ సోదరి నాయకత్వం వహిస్తున్న జమాత్ ఉల్ ముమోనత్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్నోకి చెందిన లేడీ డాక్టర్ షహీనా షాహిద్ భారత్లో దానికి చీఫ్గా ఉన్నట్లు గుర్తించారు. ఉగ్ర దాడులకు ఆమె సహకారం అందిస్తున్నట్లు తెలిసింది. ఫరీదాబాద్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమైన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ ఆదిల్ మహమ్మద్ రతార్, ముజామిల్ షకీల్లను అరెస్టు చేసిన పోలీసులు 2900 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో లక్నోకి చెందిన షాహీనా షాహిద్ అనే మహిళా వైద్యురాల్ని అరెస్టు చేశారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్లో మహిళా విభాగం ఏర్పాటు, నియామకాలలో డాక్టర్ షహీనా కీలక పాత్ర పోషించినట్లు ఢిల్లీ పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుళ్లకు తెగబడిన వాళ్లను ఎట్టి పరిస్థితులలోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. భూటాన్లో మోదీ ప్రసంగిస్తూ ఈ ఘటనపై భద్రతా దళాలు దర్యాప్తును ముమ్మరం చేశామని తెలిపారు. పేలుడుకు గల కారణాలు త్వరలోనే దర్యాప్తు అధికారులు వెల్లడిస్తారని మోదీ అన్నారు. అమాయకులను పొట్టనబెట్టుకున్న వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు ప్రధాని మోడీ. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్న తీవ్రవాద వైద్యుల టెలిగ్రామ్ గ్రూప్లోని సభ్యుడైన డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఢిల్లీ పేలుడుకు ప్రధాన పాత్రధారిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడును ఆత్మాహుతి దాడిగా భావిస్తుండగా కారును నడిపిన వ్యక్తి ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి బాంబర్గా అనుమానిస్తున్నారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్, హోంశాఖ కార్యదర్శి సహా ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగింది. హర్యానాలోని ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ పేలుడుకు కారణమైన హుండాయ్ i20 కారులో ఇటువంటి పేలుడు పదార్థాలే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను దొరికిపోతాననే భయంతోనే కారు నడిపిన అనుమానితుడు ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు ఘటనలో కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీం ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. హుండాయ్ i20 కారులో ఘటన సమయంలో కారులో 3 ఉన్నట్లు తెలుస్తోంది. హుండాయ్ i20 కారును తొలుత మహమ్మద్ సల్మాన్ కొన్నారు. అనంతరం అది నదీం ఖాన్ అనే వ్యక్తి విక్రయించాడట. గురుగ్రామ్ పోలీసులు సల్మాన్ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాంబు పేలుడు జరిగిన ఎర్రకోట గేట్ నెంబర్ వద్ద సంఘటనా స్థలానికి కేంద్ర మంత్రి అమిత్ షా వెళ్లారు. ఆ ప్రాంతం మొత్తం తిరిగి పరిశీలించారు. i20 కారులో పేలుడు జరిగిందని తెలిపారు. ఢిల్లీలో బాంబు పేలుడు జరిగిన కారును పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. అది హుండాయ్ i20 కారు హర్యానాకు చెందినది. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ HR267674 అని తెలిపారు. ఇక ఆ కారు నదీం అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉందని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటనలో పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. హర్యానాకు చెందిన హుండాయ్ i20 కారులో ఈ పేలుడు జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కారు వెనుక భాగంలో ఈ పేలుడు సంభవించినట్లు పేర్కొంటున్నారు. పేలుడు సమయంలో ఆ కారులో 3 వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. ఇవాళ హర్యానాలో దాదాపు 3,000 కిలోల ఆర్టీఎక్స్ దొరకగా అదే రోజు ఈ బాంబు పేలుడు జరగడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. ఢిల్లీలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షాను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన పేలుడులో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం, గాయపడిన వారికి వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సాయం అందిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి బాంబు పేలుడులో గాయపడిన బాధితులను పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అమిత్ షా వెల్లడించారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు వివరించారు. ఈ బాంబు పేలుడు ఘటనపై ఎన్ఐఏ, ఎన్ఎస్జీ విచారణ జరుగుతోందని తెలిపారు. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఎర్రకోట సిగ్నల్ వద్ద కారులో ఈ బాంబు పేలిందని వెల్లడించారు. ఈ పేలుడుకు సంబంధించి పోలీసులు సీసీటీవీ కెమెరాలు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ పేలుడుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతనే ఈ పేలుడుకు కారణమని భావిస్తూ ప్రశ్నిస్తున్నారు.